ఈ ప్రభుత్వం ఏకంగా దానికి మంగళం పాడుతుందా, ఏం జరుగుతుందనేది చూడాలి. ఇక రీసర్వేపై చంద్రబాబు గారు యూటర్న్ ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అసలు ప్రభుత్వం ఆ రీసర్వే ద్వారా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొత్తం జనాల భూములన్నీ జగన్ లాగేసుకుంటా అంటూ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేస్తామని గంభీరంగా ప్రకటనలు చేసి ఇప్పుడు మెల్లగా లేదు రీసర్వేలో 5% మంది అసంతృప్తి చెందారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ మాట్లాడారు. ఇక ఈ తెలుగుదేశం మీడియా అబద్ధాలు చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయినాయంటే, ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారట. నిర్ణయిస్తే అమలు చేసేసినట్లేనట. ఆల్రెడీ ఇచ్చినటువంటి స్థలాలు ఏం చేస్తారు? 1 సెంటు చొప్పున, 2 సెంట్ల చొప్పున ఇప్పుడు జగన్ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇస్తే మరి వాటంతటి గురించి రాయకుండా ఇంకేవేవో రాస్తున్నారు. సో ఇవన్నీ ఇది రివర్స్ ప్రభుత్వమా లేక ప్రజలకు అనుకూలమైన ప్రభుత్వంగా కనపడుతోందా? ముందుగా తిలక్ గారు. నమస్కారం కేసర్ గారు. ఒక్క నిమిషం మీరు మాట్లాడడానికి ముందు దయచేసి గతంలో చంద్రబాబు గారు రీసర్వే మీద వీటి మీద ఏమన్నారో విందాం. అట్లాగే ఇప్పుడు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఏమంటున్నారో విన్న తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం లోపభూయిస్తాం. అది కానొస్తే తమ్ముళ్ళు మీ భూమి మీ పేరుతో ఉండదు. గోయిందా గోయిందా చట్టం కానొస్తే మాత్రం. ఆ చట్టం ఎంత భయంకరంగా ఉందంటే ఇప్పుండే ఎంఆర్ఓకి అధికారాలు ఉండవు, ఆర్డీఓకి అధికారాలు ఉండవు. జగన్మోహన్ రెడ్డి ఒక ఆయన్ని ఎవరినో నియమిస్తాడంట, ఆయన మీరు అకౌంట్లు మార్చేస్తారంట. మార్చేస్తే అక్కడి నుంచి మీరేమవుతారో మీకే తెలియదు. ఎక్కడా పోవడానికి వీలు లేదు. హైకోర్టుకు మాత్రం పోవాలి, సివిల్ డిస్ప్యూట్ కూడా లేదు. అందుకే చెప్తున్నా, ఆ చట్టాన్ని అబాలిష్ చేస్తాం. సమర్థవంతంగా మీ భూములు కాపాడే బాధ్యత ఇక్కడ జరిగిన ల్యాండ్ గ్రాబింగ్ మీద, భూ ఆక్రమణల పైన ఒక సిట్ వేసి ఎవడు తప్పు చేసినా వాళ్ళందరినీ శిక్షించి ఆ భూములు మీకు అప్పచెప్పే బాధ్యత. ఈ సర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది. ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు. వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. అలాగే ఏదైతే ఈ జాయింట్ ఎల్పిఎంస్ ఇష్యూస్ ఉన్నాయో, ఫిష్ పాండ్స్ ముఖ్యంగా, వాటికి కూడా ఫిష్ పాండ్స్లో మనకి చాలా సర్వే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే జాయింట్ ఎల్పిఎం నెంబర్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లం కూడా రిజాల్వ్ చేసే విధంగా ఏదైతే పాత డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆధారంగా వాళ్ళకి సపరేట్ ఎల్పిఎంస్ ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. రైట్. సర్వే మొత్తం ఆపేస్తాము, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రకటన ఆ రోజున మొత్తం అంతా జగన్ గారు ఏదో లాక్కుంటాడన్నట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ సర్వే యాక్ట్ అమలు చేయాల్సిందే అని చెప్తే ఇప్పుడు వాటిని మేము అమలు చేస్తామని మంత్రి గారితో స్వయంగా చెప్పించారు. ముందుగా తిలక్ గారు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందు, అధికారంలోకి వచ్చాక ఆయన చెప్పే అబద్ధాలకు ఇది ప్రత్యక్ష నిదర్శనం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేయాల్సిందే, దానివల్ల నిధులు ఇస్తాం, వడ్డీ లేని నిధులు ఇస్తామని చెప్తే వెంటనే ఆయన వైఖరిలో మార్పు వచ్చింది. మరి ఎన్నికలకు ముందు ప్రజలను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి కదా. ప్రజలకు నేను అబద్ధాలు చెప్పాను అని క్షమాపణ చెప్పాలి కదా. ఈ ఒక్కటి చాలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేశారో అర్థం కావడానికి. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఆయనే స్వాధీనం చేసుకుంటాడని ఒక ప్రచారం చేశారు. కానీ యాక్ట్లో ఏముంది? 2 సంవత్సరాల వరకు టైం ఇచ్చారు. ఎవరికి కూడా ఎవరైనా అసంతృప్తికి కానీ, వాళ్ళకి లోపం జరిగిందని కానీ, వాళ్ళ సర్వేలో
లోపం జరిగిందని కానీ లేదా ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కానీ ఫిర్యాదు చేయడానికి 2 సంవత్సరాలు టైం ఇచ్చారు. ఇంతటి వెసులుబాటు కల్పించినప్పుడు కూడా ఆ యాక్ట్ మీద దుష్ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెల్లింది. ఇప్పుడు అదే యాక్ట్ని మరి నిధులు ఇస్తారనగానే ఏ విధంగా దాన్ని సమర్థిస్తూ మాట్లాడతారో వాళ్ళ వైఖరి అర్థమవుతుంది. ఇప్పుడు రాజముద్రతో ఇస్తారంటున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో ఇస్తారు తప్ప వ్యక్తిగత హోదాలో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఉంటే ఆయన స్వాధీనం చేసుకుంటాడని ప్రచారం చేశారు. ఇప్పుడు రాజముద్ర అనేది వేస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అర్థం చేసుకోవాలా ఈ భూములన్నీ కూడా. అట్లాగే ఆయన ఇందాక స్పీచ్లో ఎన్నికలకు ముందు ఎక్కడ భూ ఆక్రమణ జరిగినా దానికి ఒక కమిటీ వేసి వాళ్ళకి న్యాయం చేస్తామన్నారు. మరి 2014-19 మధ్యలో విశాఖపట్నంలో 1,00,000 ఎకరాల అక్రమంగా ఆక్రమించుకున్నారు గంటా శ్రీనివాసరావు బృందం అని చెప్పేసి ఈనాడు స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆరోపించారు. అక్కడికి కమిటీని పంపల, డీజీపీని పంపల, సిఐడిని పంపల. అట్లాగే మరి సరే ఆ కేసు వేరే కేసులు ఫైల్ తగలబెట్టడం అనేది, ఇట్లా ఉన్నవి లేనివి ఆరోపణలు చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. దాన్ని 20 సంవత్సరాల క్రితం రోసి గారు ఏం చెప్పారో ఆ వీడియో బయటకు వచ్చింది. చాలా చక్కగా ఆయన ఆ రోజు చెప్పిన మాటలే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవాళ చాలా ఆందోళనగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పరిపాలన మీద పట్టు రావట్లేదు ఆయనకి అనేది చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ప్రచారం జరుగుతుంది. ఈ ఆందోళన దేనికి? ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఈయన అనుకున్నంతగా కోరుకున్నంతగా సహకారం అందదేమో అనేది ఒక ఆందోళన. 2, రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు చేసే స్థితిలో ఆయన పరిస్థితిలో లేడు. 3, కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. ఆ కార్యకర్తల్ని ఎట్లా మళ్ళీ సంతృప్తం చేయాలి? దాంట్లో భాగంగానే నిన్న ప్రకటించినటువంటి ఇళ్ల స్థలాల వ్యవహారాన్ని నేను అనుకుంటున్నాను. 31 లక్షల మందికి పట్టాలు ఇచ్చిన తర్వాత ఆయన మంత్రి గారు చెబుతారు, లేఅవుట్లు వేయని చోట మాత్రం కొత్త విధానం ప్రకారం 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తారంట. అంటే వీటి అర్థం ఏమిటి? పార్టీ కార్యకర్తలు కేటాయించుకుంటారన్నమాట. 31 లక్షల మందికి ఇచ్చాక సాచురేషన్ బేసిస్ మీద అంతమందికి ఇచ్చాక ఎంతమంది మిగులుతారు? ఇప్పుడు ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారు? ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయాలు. పార్టీ కార్యకర్తల కోసమే ఈ మార్పులు చేస్తున్నారనేది నాకున్న సందేహం, అనుమానం కూడా కదా, సందేహం. అందువల్ల అవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. ఇక నాడు నేడు కింద విద్యా సంస్థలు కానీ లేదు ఆసుపత్రులు కానీ వీటిని కొనసాగిస్తామా లేదా అనేది ఇప్పటి వరకు ఆయన మన గవర్నర్ స్పీచ్లో చెప్పలేదు. లోకేష్ గారు అయితే నాడు నేడులో విద్యా సంస్థలో జరిగిన పనులు అక్రమాంధ్ర రెడ్డి అన్నారు తప్ప దాన్ని కొనసాగిస్తాను ఉంచుతానని చెప్పాల. ఇంకొక మాట చెప్పారు ఆయన, విద్యా వ్యవస్థ అంతా సర్వనాశనం అయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఈ విద్యా సంస్కరణ తీసుకొస్తాం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని లోకేష్ గారు చెప్పారు. మరి మార్పులు అంటే ఏమిటి? ఈయన నెల్లూరు నారాయణ గారికి, నారాయణ విద్యా సంస్థలకి 14-19 మధ్యలో ఏ రకంగా ప్రయోజనం చేకూర్చారో ఆ రకంగా చేకూర్చడం అనే సందేహం వస్తుంది. ఎందుకంటే చైతన్య కాలేజీ ఇప్పుడు సత్సంబంధాలు లేవు నారాయణ గారితో అనుకుంటున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా సత్సంబంధాలు ఉన్నాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒక ప్రచారం ఎన్నికల సమయంలో జరిగింది. ఎన్నికలకు ముందు మార్గదర్శి ఇబ్బందులు, ఫిలిం సిటీ ఇబ్బందుల దృష్ట్యా 1000 కోట్ల అప్పు ఇవ్వమని చెప్పేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు చైతన్య కాలేజీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదో అంత సుముఖత వ్యక్తం చేయలేదని, అందువల్ల వాళ్ళ గ్యాప్ వచ్చిందని ఒక ప్రచారం ఉంది. ఇందులో నిజాలు నాకు తెలియదు, ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అందువలన ఈ విద్యా వ్యవస్థలో మార్పులు అనేవి మరి నారాయణ విద్యా సంస్థలకు అనుకూలంగా ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చేసిన మార్పులు అవి తప్పని ఎలా చెప్తున్నారు? అందుకంటే ఈ పాఠశాలల్లో చదివిన విద్యార్థినులు ఐక్యరాజ్య సమితి వంటి వేదికల మీద చాలా గొప్పగా మాట్లాడి, ఆంగ్లంలో మాట్లాడి ప్రశంసలు పొందారు. ఆ విద్యా వ్యవస్థలోని మార్పులు ఇది పనికిరానివని చెప్పి లోకేష్ గారు అలా చెప్తారు. అందులో ఇవన్నీ చర్చనీయాంశాలుగానే ఉన్నాయి. అంటే ఏమీ చేయకుండా కాలం గడపడానికి వాటిలో ఆరోపణలు చేయటం, నిందలు వేయటం ఇలాంటి
కార్యక్రమాన్ని చేపట్టారేమో అని అనుకుంటున్నాను నేను. అయితే మొత్తం మీద మొత్తం మీద ఇదంతా రివర్స్లో వెళ్తున్న ప్రభుత్వం కింద చూడొచ్చా మనం? అంతేనండి. ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు ఆయనకి. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తాను మీకు ఈ సందర్భంలో, ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు కాబట్టి అమరావతికి నిధులు వచ్చే అవకాశం లేదు. అమరావతి 3 రాజధానులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజధాని లేకుండా చేశారనే మాట మాట్లాడారు. ఎందుకంటే హాస్యాస్పదం ఉండదు. గవర్నమెంట్ రికార్డ్స్ లో రాజధాని అనేది అమరావతి లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? రాజధాని హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక ఆయన కూడా మాట్లాడారు, మా అమ్మాయికి ఢిల్లీలో ప్రశ్నించారు రాజధాని లేదని. ఎంత చదువుకున్న వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడటం, గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం వెళ్తారు తప్ప బయట రాజకీయ ప్రచారాలను నమ్మి హైకోర్టులో బెంచ్ మీద జడ్జిలు కూడా మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఇవాళ అమరావతి అనేది రాజధానిగా ఉంది. 3 రాజధానులు అని చెప్పి వ్యవస్థను నాశనం చేశారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఇవాళ అమరావతి 14-19 మధ్యలో ఆయన నిర్మించలేకపోయాడు. ఇప్పుడైనా నిర్మించడానికి ఆయనకున్న మార్గాలు ఏమిటి? నారాయణ గారు పదవి స్వీకారం చేయగానే 1,00,000 కోట్లు కావాలి, ఫస్ట్ ఫేజ్ కి 45,000 కోట్లు కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈయన అడిగారు 1,00,000 కోట్లు మనకు రాష్ట్రానికి కావాలని. మొత్తం మీద వాళ్ళు 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తామన్నారు. ఆ అప్పు ఎలా వస్తుంది? అప్పు కండిషన్లతో ఉంటుంది. దీనికి పర్మిషన్ ఉండాలి, పర్యావరణ అనుమతులు ఉండాలి, లేకపోతే మిగతా పర్మిషన్లు ఉండాలి, అటవీ శాఖ పర్మిషన్. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అవి ఇవ్వకుండా వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఎలా చెబుతుంది ఇవ్వమని? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల ఇందులో మెలికిపెట్టిన 15,000 కోట్ల నిధులు ప్రకటన అనేది పచ్చి మోసం అని అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వాటిని నమ్మి 15,000 కోట్లు వస్తాయని చెప్పడం కూడా ప్రజలను మభ్యపెట్టడమే, మోసం చేయడమే. ఆయన అమరావతి నిర్మాణానికి నాకున్న సమాచారం ప్రకారం ఒక ఎన్ఆర్ఐని ఇన్ఛార్జిగా పెట్టారు. నిధుల సమీకరణకి 8,000 ఎకరాల పైగా అమ్మకం పెట్టబోతున్నారు అనేది నాకున్న సమాచారం.